సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇటీవలి కాలంలో అదృశ్యం కేసులు పెరిగాయి. పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఇంటి నుంచి అలిగి వెళ్లిపోతున్నారు. స్కూల్లో ఒత్తిడి, ఇంట్లో అమ్మానాన్న తిట్టారని చెప్పా పెట్టకుండా అదృశ్యమవుతున్నారు. తాజాగా పిఠాపురం మండలం జల్లూరులో ఓ బాలుడు కనిపించకుండా పోవటం కలకలం రేపుతోంది. ఇప్పుడు ఆదివారం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బత్తిన శివనారాయణ దంపతుల కుమారుడు శ్రీరామ్ తిరిగి ఇంటికి రాలేదు. గ్రామంలో ఎక్కడ వెతికినా బాలుడు ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గ్రామం నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లుగా గుర్తించారు. టికెట్ తీసుకుని విజయవాడ వైపు వెళ్లే రైలు ఎక్కినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బాలుడి ఆచూకీ తెలిస్తే 9490760765 ని సంప్రదించాలని ఎస్ఐ కోరారు. బాలుడు అదృశ్యం కావడంతో అతడి తల్లి కన్నీరు మున్నీరవుతుంది. ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయాడో తెలియదు, కానీ ఎక్కడ ఉన్నా తిరిగి వచ్చేయాలని కోరుతోంది. బాబు మాతో అప్పటి వరకు కూడా భోజనం చేశాడు. మధ్యాహ్నం వరకుని వాళ్ళ తమ్ముడు ఏదో యాక్టివిటీ ఇస్తే అది చేసుకోవడానికి కూడా మాతో పాటు కూర్చున్నాడు. ముగ్గురం కలిసి కూర్చుని గదిలో కూర్చుని చేసుకుంటున్నాము. అప్పటి వరకు కూర్చున్నాడు. అయితే నాకు సరిగ్గా రావట్లేదమ్మా అనేసి అంటే, నేను చేస్తానులే బాబు, నువ్వు వెళ్ళి ఆడుకో అయితే అనేసి అని చెప్పాను. చెప్తే సరే అయితే అనేసి బయటకు వచ్చాడు. సైకిల్ తీసుకుని వెళ్ళాక ఆడుకోవడానికి వెళ్ళే కదా అనేసి నేను అనుకున్నాను. ఒక 6 గంటల వరకు ఎప్పుడు ఎవ్రీ సండే ప్రతి సండే కూడా మ్యాచ్ అంటే ఇష్టం. అలాగే ఆడుకోవడానికి వెళ్తాడు. 6 అయ్యేటప్పటికి వచ్చేస్తూ ఉంటాడు. అలాగే వెళ్ళాడు, అలాగే వచ్చేస్తాడులే అనుకున్నాను నేను. అనుకుంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి, అమ్మ ఇలా అన్నయ్య కనిపించలేదు, నేను అన్నీ ఎతికి చూసాను, నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పాడు. అప్పటి నుంచి ఒక 6:30 దగ్గర నుంచి ఎతకడం మొదలు పెట్టాము. ఎక్కడా కనిపించలేదు మాకు. వాళ్ళ కోసం మేము చాలా, తమ్ముడు కానీ వాళ్ళ డాడీ కానీ అందరం కూడా చాలా బాధపడుతున్నాము. బంగారు కన్నా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదమ్మా. నీకోసం నేను ఎలా ఉంటానో ఎలా చూస్తానో నీకు తెలియదా కన్నా? నా కోసం నువ్వు ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోయావు అసలనే. నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాను నేను. అంత అలాంటి నన్ను వదిలేసి వెళ్ళాలనిపించింది కన్నా నీకు. నా ముఖం అన్న గుర్తు తెచ్చుకుని ఒకసారి. ఇటీవల హైదరాబాద్ లోని మీర్పేటకు చెందిన బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయి ట్రైన్ ఎక్కి తిరుపతి చేరుకున్నాడు. పోలీసులు అతడి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. మళ్లీ ఇంతలోనే పిఠాపురంలో 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కావడంతో ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలకు ఇలాంటి ఆలోచన రావడం తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తోంది.